వెల్కమ్ టు సంధ్య లెసన్స్. 5వ తరగతి తెలుగు సాధన 2వ పాఠం సాయం. ఈ వీడియోలో 2వ పాఠంలోని అన్ని సాధనా పత్రాలు మరియు స్పందనా పత్రం 1, 2 పాఠాలకు సంబంధించిన స్పందనా పత్రాన్ని పూర్తి చేద్దాం. 3, 4, 5 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ వర్క్బుక్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వర్క్బుక్ వీడియోలను క్లాసెస్ మరియు సబ్జెక్ట్ వారీగా ప్లేలిస్ట్ల రూపంలో ఉంచడం జరిగింది. అవసరమైన వాళ్ళు ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. సాధన పత్రం 1. ఆ ప్రశ్న కింది పేరాను ధారాళంగా చదవండి. 3 అక్షరాల పదాల కింద గీత గీయండి. ఇచ్చిన పేరాలోని 3 అక్షరాల పదాలు రవికి, కిటికీ, వినడం, అక్కడ, ధ్వనులు, పక్షులు, వస్తాయో, పక్షుల, వచ్చింది, రెక్కలు, చీటికి, మాటికి, తీగపై, ఇదంతా, పిచ్చుక, అక్కడే, చూశాడు. ఆ ప్రశ్న కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. తీ, తాకి గుడిదీర్ఘం ఇస్తే తీతో మొదలయ్యే పదాలు తీరం, తీగ. వీతో మొదలయ్యే పదాలు విరామం, విమానం. కాతో మొదలయ్యే పదాలు కాకి, కాలం. పోతో మొదలయ్యే పదాలు పోరు, పోటీ. లోతో మొదలయ్యే పదాలు లోపల, లోకం. ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. ఆందోళన, కంగారు పడడం. దినచర్య, ప్రతిరోజు చేసే పని. ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రవి దినచర్య ఎలా మొదలవుతుంది? రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గర నిల్చుని పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్య మొదలు పెడతాడు. రెండవ ప్రశ్న, రవి ఒకరోజు ఏమి చూశాడు? విద్యుత్తు తీగలలో చిక్కుకున్న పిచ్చుక ఎగరలేకపోవడాన్ని చూశాడు. ప్రశ్న గీతల్లో అందంగా రాయండి. పక్షులు చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. సాధన పత్రం 2. ఆ ప్రశ్న కింది పేరాను చదవండి. 4 అక్షరాల పదాల కింద గీత గీయండి. ఇచ్చిన పేరాలోని 4 అక్షర పదాలు మరుసటి, లేవగానే, గబగబా, తీగవైపు, ఇరుక్కున్న, పక్షులన్నీ, పట్టుకొని, బయటికి, పక్షులన్నీ, ఆశ్చర్యంగా, పిచ్చుకకు, చేస్తున్నాయి, చూడనట్టు, ఉంటున్నారు, అక్కడికి, ఎలాగైనా, కాపాడుదాం, ఉన్నాయిరా, దానిపైకి, అందులోనూ, అడిగాడు. ఆ ప్రశ్న కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. నాతో మొదలయ్యే పదాలు నామం, నాలుక, నారింజ. గేతో మొదలయ్యే పదాలు గెల, గెలుపు, గెంతటం. చేతో మొదలయ్యే పదాలు చేను, చేప, చేదు. పైతో మొదలయ్యే పదాలు పైసలు, పైన, పైరు. ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయండి. ఆశ్చర్యం, అద్భుతం, వింత, విచిత్రం. ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రవికి ఆశ్చర్యం కలిగించిన దృశ్యం ఏమిటి? విద్యుత్ తీగలో ఇరుక్కున్న పిచ్చుక నోటికి పక్షులన్నీ ఆహారం అందిస్తున్న దృశ్యం రవికి ఆశ్చర్యం కలిగించింది. రెండవ ప్రశ్న, రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? రవి వాళ్ళ నాన్నతో నాన్న, ఆ పిచ్చుక చూడు పాపం, తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ప్రశ్న గీతల్లో అందంగా రాయండి. పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి. సాధన పత్రం 3. ఆ ప్రశ్న కింది పేరాను ధారాళంగా చదవండి. 4 అక్షరాల పదాల కింద గీత గీయండి. ఇచ్చిన పేరాలోని 4 అక్షర పదాలు నడుస్తున్నా, ఆఫీసులో, ఎవరెళ్ళి, చెబుతారు, కాపాడుతా,
అనుకుంటూ ఆఫీసుకు లోపలికి గబగబా అతనితో కొద్దిసేపు ఆపు చేస్తే నువ్వెవరు పిచ్చుకని ఇంటి ముందు సంగతంతా గుచ్చినట్లు. ఆ ప్రశ్న కింది ద్విత్వాక్షరాలతో పదాలు రాయండి. లు ఇల్లు విల్లు, వు పువ్వు నవ్వు, న అన్న వెన్న, ఖ అక్క నక్క, ఫు పప్పు తప్పు. ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయండి. గిర్రున గుండ్రంగా, ఆపద ప్రమాదం. ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రవి విద్యుత్తు ఆఫీసుకి ఎందుకు వెళ్ళాడు? విద్యుత్తును ఆపుచేసి పిచ్చుకను కాపాడమని అడగడానికి రవి విద్యుత్ ఆఫీసుకు వెళ్ళాడు. రెండవ ప్రశ్న, నేను మనిషిని పంపుతానులే అని ఎవరు అన్నారు? విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఈ మాటలు అన్నారు. ఊ ప్రశ్న, గీతల్లో అందంగా రాయండి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. సాధనపత్రం 4. ఆ ప్రశ్న కింది పేరాను చదవండి. సంయుక్తాక్షర పదాల కింద గీత గీయండి. ఇచ్చిన పేరాలోని సంయుక్తాక్షర పదాలు విద్యుత్, వ్యక్తి, జాగ్రత్తగా, ఆత్రంగా, ప్రయత్నించింది. ఆ ప్రశ్న కింది సంయుక్తాక్షరాలతో పదాలు రాయండి. క్షి రక్షించు, పక్షి. గ్ర సమగ్రం, గ్రహాలు. తి వ్యక్తి, శక్తి. స్థా వస్తాం, తెస్తాము. వ్య వ్యవసాయం, కావ్యం. ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయండి. సఫలీకృతం విజయం సాధించు, కరతాళ ధ్వనులు చప్పట్లు. ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రవి కళ్ళు ఎందుకు ఆనందంగా మెరిశాయి? పిచ్చుకను కాపాడడానికి విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు రావడంతో వారిని చూసి రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. రెండవ ప్రశ్న, చివరికి పిచ్చుక ఏమైంది? చివరికి పిచ్చుక ఎగిరిపోయింది. ఊ ప్రశ్న, గీతల్లో అందంగా రాయండి. కృషి పట్టుదలతో మనం దేనినైనా సాధించవచ్చు. సాధనపత్రం 5. ఆ ప్రశ్న కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఏ పురస్కారం అందిస్తారు? జాతీయ సాహస బాలల పురస్కారం అందిస్తారు. రెండవ ప్రశ్న, ఆపదలో ఉన్నవారికి మనం ఏం చేయాలి? ఆపదలో ఉన్నవారికి మనం ధైర్య సాహసాలతో రక్షించి సహాయం చేయాలి. మూడవ ప్రశ్న, ధైర్య సాహసాలు పదం ఉపయోగించి సొంత వాక్యంలో రాయండి. కొందరు బాలబాలికలు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రశ్న కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పై పేరా ఎవరి గురించి చెబుతుంది? పై పేరా బాల మేధావుల గురించి చెబుతుంది. రెండవ ప్రశ్న, పేరాలో పేర్కొన్న ప్రముఖ చిత్రకారుడు ఎవరు? పేరాలో పేర్కొన్న ప్రముఖ చిత్రకారుడు పికాసో. సాధనపత్రం 6. ఆ ప్రశ్న ఇచ్చిన పదాలను ఖాళీలలో రాయండి. ఇచ్చిన పదాలు మెరిసాయి, పక్షి, విద్యుత్ సరఫరా, పోస్టాఫీసు, ప్రయత్నించింది, ఆశ్చర్యం. రవి కళ్ళు ఆనందంతో మెరిసాయి. మొదటి వాక్యం, మేము పోస్టాఫీసు వీధిలో ఉంటాం. రెండవ వాక్యం, పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది. మూడవ వాక్యం, అమ్మ ఆశ్చర్యంగా చూసింది. నాలుగవ వాక్యం, పక్షి తీగలో ఇరుక్కుపోయింది. ఐదవ వాక్యం, విద్యుత్ సరఫరా ఆపివేసి తీగల నుండి పక్షిని రక్షించారు. ఆ ప్రశ్న పాఠం ఆధారంగా వాక్యాలను వరుస క్రమంలో రాయండి. మొదటి వాక్యం, ఒకరోజు ఉదయం రవి పక్షుల గుంపును చూశాడు. రెండవ వాక్యం, ఒక పక్షి తీగలో ఇరుక్కుపోవడం రవి గమనించాడు. మూడవ వాక్యం,
విద్యుత్ ఆఫీసులో పక్షి గురించి చెప్పాడు. 4వ వాక్యం, విద్యుత్ పనివాళ్ళు జాగ్రత్తగా పక్షిని విడిపించారు. 5వ వాక్యం, రవి ఆనందానికి అవధులు లేవు. సాధనపత్రం 7. ఆ ప్రశ్న, కింది గుణింతాక్షరాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి. ఆ ప్రశ్న, పై గుణింత పట్టికలోని అక్షరాల ఆధారంగా పదాలను రాయండి. కాకి, గూడు, చెడు, దోమ, తాత, తేనె, దూది, టమాటా, తీగ, నీడ, బడి, మీగడ, మేక, నటుడు, పైన, చేదు. సాధనపత్రం 8. ఆ ప్రశ్న, పాఠంలోని గుణింతాక్షర పదాలు రాయండి. దీర్ఘం ఉన్న పదాలు: చాలా, ఇలా, గబగబా. గుడి ఉన్న పదాలు: కిటికీ, వచ్చి, రవి. గుడి దీర్ఘం ఉన్న పదాలు: మళ్ళీ, తీగ, ఆఫీసు. కొమ్ము ఉన్న పదాలు: గుంపు, కాలు, ఎవరు. కొమ్ము దీర్ఘం ఉన్న పదాలు: ఎగురుతూ, చూశాడు, అందరూ. ఆ ప్రశ్న, కింది పదాలను చదవండి. పదాలలోని మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే మరికొన్ని పదాలు రాయండి. కోమలి, కోరిక, కోవెల, కోతి, కోడి, కోలాటం. మేఘం, మేడ, మేషం, మేక, మేలు, మేకు. చెదలు, చెకుముకి, చెరుకు, చెడు, చెవి, చెరువు. తివాచి, తినడం, తిరుపతి, తికమక, తిలకం, తిరగడం. వాహనం, వాచకం, వాన, వానరం, వాక్యం, వాగు. ఈ ప్రశ్న, కింది పదాలలోని అక్షరాలను సరిచేసి పదాలను అర్థవంతంగా రాయండి. తరగతి, మహారాజు, విజయవాడ, రాయలసీమ, ఆదివారం, భారతదేశం. సాధనపత్రం 9. ఆ ప్రశ్న, కింది అక్షరాలకు ఒత్తులను జతచేసి రాయండి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, న, ప, భ, మ, య, ర, ల, వ, సె, స. ఆ ప్రశ్న, కింది ద్విత్వాక్షర పదాలు చదవండి. ఇలాంటివి మరికొన్ని రాయండి. మరికొన్ని ద్విత్వాక్షర పదాలు: అక్క, మొగ్గ, పిచ్చుక, సజ్జ, బిడ్డ, అత్త, అద్దం, వెన్న, కప్ప, చల్లని, కవ్వం, బొమ్మ, లెస్స, కర్ర, చెట్టు. ఈ ప్రశ్న, కింది సంయుక్తాక్షర పదాలను చదవండి. ఇలాంటివి మరికొన్ని రాయండి. పర్వతం, ఇష్టం, నిద్ర, రాత్రి, ధ్వనులు, దినచర్య, పొట్లకాయ, విద్యుత్, ఆసక్తి, వస్తువు, దృశ్యం, ఆశ్చర్యం, కళ్యాణం, ఆలస్యం, కుర్చీ. సాధనపత్రం 10. ఆ ప్రశ్న, రవి దినచర్య ఎలా మొదలవుతుంది? రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గర నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్య మొదలు పెడతాడు. ఆ ప్రశ్న, పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు? రవి పిచ్చుకను రక్షించడానికి బడికి వెళుతూ కరెంటు ఆఫీసుకు వెళ్ళాడు. విద్యుత్ ఆపి పిచ్చుకని రక్షించమని అడిగి తమ ఇంటి అడ్రస్సు చెప్పాడు. తొందరగా కాపాడమని మళ్ళీ మళ్ళీ అడిగి బడికి వెళ్ళాడు. ఈ ప్రశ్న, విద్యుత్ పనివాళ్ళు పిచ్చుకను ఎలా రక్షించారు? విద్యుత్ ఆఫీసు వాళ్ళు విద్యుత్ ఆపు చేశారు.
ఒక వ్యక్తి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును విద్యుత్తు తీగ నుంచి తీసి విడిపించారు. ఈ ప్రశ్న రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా. మీరు ఏ పక్షికైనా, జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా? ఎలా? ఒకరోజు నేను బడికి నడిచి వెళుతున్నప్పుడు దారిలో ముళ్ళ పొదల్లో చిక్కుకున్న కుక్కపిల్ల అరుపులు వినిపించాయి. వెంటనే నేను వెళ్ళి కుక్కపిల్లను ముళ్ళ పొదల నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స చేశాను. సాధనపత్రం 11. ఆ ప్రశ్న కింది ఆహ్వాన పత్రికను చదవండి. పద్యాల పోటీకి ఆహ్వానం. మా పాఠశాలలో జూలై 30వ తేదీన పద్యాల పోటీ నిర్వహించబడుతుంది. పాఠశాల అన్ని తరగతుల పిల్లలు ఈ పద్యాల పోటీలో పాల్గొనవచ్చు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు హాజరవుతారు. ఈ పోటీకి అందరూ ఆహ్వానితులే. ఇట్లు విద్యా సాంస్కృతిక కమిటీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, చిట్వేలు, కడప జిల్లా. ఆ ప్రశ్న ఆహ్వాన పత్రికను చదివారు కదా. మీరు కూడా మీ పాఠశాలలో జరిగే వార్షిక దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను తయారు చేయండి. పాఠశాల వార్షికోత్సవ ఆహ్వానం. మా పాఠశాలలో మార్చ్ 31వ తేదీన పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడుతున్నవి. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మరియు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ హాజరవుతారు. కావున పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ వేడుకకు హాజరు కావలెను. ఇట్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, తుని. సాధనపత్రం 12. ఆ ప్రశ్న కింది వాక్యాలు చదవండి. మా ఊరు కృష్ణాపురం. నేను రేపు బడికి వెళతాను. పై వాక్యాల చివర చుక్క ఉంది. ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు. వాక్యాంత బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అర్థం ఇస్తుందన్నమాట. ఆ ప్రశ్న కింది పేరాను చదవండి. చుక్క గుర్తును సరైన చోట ఉంచండి. సరళ 5వ తరగతి చదువుతున్నది. ఒకరోజు బడికి వెళుతూ ఉంది. ఒక ముసలాయన రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్నాడు. సరళ ఆయన చెయ్యి పట్టుకుని జీబ్రా క్రాస్ గీతల మీదుగా రోడ్డు దాటించింది. స్పందన పత్రం 1. కింది గీతం చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నినుమోచ ఈ తల్లి కనక గర్భమున. ఆ ప్రశ్న గేయంలోని 3 అక్షరాల పదాలను రాయండి. గేయంలోని 3 అక్షరాల పదాలు పుణ్యము, బలమో, పువ్వులన్, కనక. ఆ ప్రశ్న కింది అక్షరాలను గేయంలో గుర్తించండి. వాటితో మొదలయ్యే పదాలను రాయండి. త తల, తబల. న నడక, నటన. క కడవ, కలప. 2వ ప్రశ్న పేరాను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి. ఇచ్చిన పేరా: ఆపదలో ఉన్నవారిని తమ ధైర్య సాహసాలతో రక్షించిన బాలబాలికలు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ జాతీయ బాలల పురస్కారాలు అందిస్తారు. ప్రశ్నలు: పై పేరాలో ఏ పురస్కారాల గురించి చెప్తున్నారు? జాతీయ బాలల పురస్కారాలు ఎవరు అందిస్తారు? ఆపదలో ఉన్నవారిని ఎలా రక్షించాలి? జాతీయ బాలల పురస్కారాలు ఎవరికి అందిస్తారు? ఆ ప్రశ్న కింది పదాలను చదవండి. పదాలలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి. గీతం, గీతలు, గీతోపదేశం. కోన, కూడిక, కూతురు. పెసర, పెరుగు, పెద్దలు. ఆపద, ఆట, ఆకులు. జాతీయ, జాలి, జామకాయ. తరువాతి ప్రశ్న కింది పదాలకు సరైన చోట ఒత్తు చేర్చి రాయండి. నమ్మకం, మజ్జిగ, స్నేహం, విద్యుత్, పుణ్యం. 4వ ప్రశ్న కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆ ప్రశ్న మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు. మనం స్వర్గం లాంటి భారతదేశంలో జన్మించామని కవి చెప్పాడు. ఆ ప్రశ్న పిచ్చుకను రక్షించడానికి రవి ఏమి చేశాడు. రవి పిచ్చుకను రక్షించడానికి బడికి వెళుతూ కరెంటు ఆఫీసుకు వెళ్ళాడు. విద్యుత్ ఆపి పిచ్చుకని రక్షించమని అడిగి తమ ఇంటి అడ్రస్సు చెప్పాడు. తొందరగా కాపాడమని మళ్ళీ మళ్ళీ అడిగి బడికి వెళ్ళాడు. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.